జై శ్రీరామ్. నేను మీ వెనిరేజిటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు రథసప్తమి గురించి తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి ఈ రోజున రథసప్తమి పండుగగా జరుపుకుంటాం. ఈ రోజున ఇతర మాసములలో సప్తమ తిథుల కన్నా మాఘమాసం ముందరి సప్తమి బాగా విశిష్టమైనది. సూర్య జయంతి మాఘ సప్తమిగా జరుపుకుంటాం. కాల నిర్ణయం ప్రకారం సూర్యగమనం 7 గుర్రములను పూర్చి బంగార రథం మీద సాగుతుందని వేదం చెబుతూ ఉన్నది. హిరణ్యయేన సవితోర్ధేన అని తెలుపుతూ ఉంది. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనములు అన్నీ 2 విధములుగా ఆషాఢమాసము నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనము, సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుందని, తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభం సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకు ఈ రోజున పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. కావున సూర్యుడిని ఆరాధించేవారు అందరూ భారతీయులు. భారతీయ అంటే వేదమాత, వేదగాయత్రీదేవి, అలాగే సరస్వతీదేవి కూడా అని వర్తిస్తుంది. వేదమాతను ఆరాధించేవారు భారతీయులే. విధి విధానాలను ప్రకారము సూర్యగ్రహణ తుల్యస్య శుక్లమాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానతత్ర మహాఫలం మాఘమాసే స్థితే పక్ష సప్తమి కోటి పుణ్యధ కుర్వంతు స్నాన అర్ఘ్యాది దానాభ్యాం ఆయురారోగ్య సంపద. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళలో స్నానము చేసి జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులను అనేక కోట్ల రెట్లను పుణ్యఫలమును ఆయురారోగ్య సంపదలను ఇచ్చినని, సప్తమి నాడు షష్ఠీ తిథి కూడి ఉన్నచో షష్ఠీ సప్తమి తిథులు యోగమునకు పద్మని అని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరమైన ఆ సమయమున 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో 7 జన్మలలో చేసినటువంటి పాపము నశిస్తుందని గార్గేయ మహాముని ప్రబోధం. జిల్లేడు ఆకును అర్కపత్రమని పేరుతో పిలుస్తారు. సూర్యునికి అర్క అనే పేరు ఉన్నందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నంగా మాత్రమే గాక 7 జన్మలలో చేసినటువంటి పాపములను 7 రకములైనటువంటి వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను జన్మాంతరాలలోనూ 2 మానసిక, వాచిక, శారీరకంగా 3 తెలిసి చేసినవి, తెలియక చేసినవి 2 కలిసి మొత్తం 7 పాపములను నేడు రోగాలకు నివృత్తిగా పనిచేస్తుంది. రథసప్తమి నాడు బంగారముతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులతో, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి గురువునకు ఆ రథమును దానమును ఇవ్వవలను. ఆ రోజు ఉపవాసమును ఉండి సూర్య సంబంధముకు రథోత్సవాది కార్యక్రమమును సూచించుచో కాలక్షేపమును చేయించుచు ఇట్లు రథసప్తమి వ్రతము చేసి సూర్య భగవానుని అనుగ్రహము చేత ఆయురారోగ్యాది సకల సంపదలను కురియుండును పురాణ ప్రబోధమని చెబుతూ ఉన్నది. రథసప్తమి వ్రతము మన సాంప్రదాయముగా నిలిచి ఉంటుటూ భారతీయకు చిహ్నంగా ఉన్నది. ఇదే విధముగా భవిష్యత్ పురాణములలో రథసప్తమి వ్రత విధానము విశేషమైనటువంటి వర్ణములుగా ఇవ్వబడినది. ఈ వ్రతాన్ని ఫలన గురించి అడిగినటువంటి ధర్మరాజులకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేయుచున్నాడు. పూర్వం కాంబోజ దేశమున యశోద ధర్మనుడైన రాజు ఉండును. అతనికి ముదమి ముప్పున ఒక కుమారుడు, ముదము ముప్పు అనేటువంటి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునకు
ఎప్పుడునూ రోగములు వచ్చుచుండును. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏమని రాజు బ్రాహ్మణుని అడిగెను. కుమారుడు పూర్వజన్మమున పరమలోభి వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీ కడుపున పుట్టెను, లోభి ఒకటి వలన వ్యాధిగ్రస్తుడైను అని తెలిపిరి. దీనికి పరిహారం అడిగగా రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పిరి, ఏ వ్రత ఫలితమునో ఇతడు నీకు కలిగినో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశిస్తుందని చక్రవర్తి యందు పొందును చెప్పును. ఆ వ్రతము ఆచరించి ఆ రాజు తగిన ఫలితమును కలిగి ఉందును. ఇది ఈ యొక్క వ్రతసప్తమి యొక్క కథ. ఇది ఈరోజు యొక్క విశిష్టత. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.